అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయ గలవారై ఉండి ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదువ లేకపోయెను. ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్నటువంటి క్రైస్తవ జీవితంలో ఆత్మీయ మందిరంగా ఉండవలసినటువంటి లక్షణాలను ఇక్కడ మోడల్ని మనం చూస్తున్నాము. అదే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనంలో చెప్పబడుతుంది. వారు ఏక హృదయము ఏకాత్మ రావాలి. ఈరోజు విశ్రాంతి దినమును బూచీగా చూపించి ఆత్మీయ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి తెగవారు సిగ్గుపడిరి. విశ్రాంతి దినమును బూచీగా చూపించి ఆత్మీయ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన తెగవారు సిగ్గుపడిరి. ఈరోజు మనం సిగ్గు నొందకుండా ఉండటం కోసం, ఆయన రాకడలో సిగ్గుపడకుండా ఉండటం కోసం దేవుడు తన కనికరం చొప్పున మనకు తెలియపరిచినటువంటి వర్తమానాన్ని మనము గ్రహిద్దాం. నీతి సువార్త ఆత్మీయ మందిరము. నీతి సువార్త చెప్పేది ఏంటంటే ఆత్మీయ మందిరంగా కట్టబడటం గురించి. నీతి సువార్త రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇక్కడ పౌలు గారు రోమిలకు రాస్తూ తెలియపరిచినటువంటి మాట నీతి సువార్త ఆత్మీయ మందిరాన్ని కట్టుకునేదన్నమాట. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. సువార్త ఆత్మీయ మందిరంగా కట్టుబడుతున్నటువంటి సువార్త సిగ్గుపడే విషయాలుగా ఉంటుంది. ఈరోజు గుళ్ళుగా కట్టుకోవడం, చర్చిలుగా కట్టుకోవడం, మసీదులుగా కట్టుకోవటం, లేకపోతే మందిరాలుగా కట్టుకోవటం, ఇవన్నీ కూడా లోకంలో చూస్తూ ఉంటాం. కానీ క్రైస్తవుడు అనేటువంటి వాడు క్రీస్తు మార్గాన్ని అనుసరించేవారు ఇది ఆత్మీయ మందిరంగా కట్టుకునే విషయం. ఈ విషయంలో నేను సువార్త తెలియపరుస్తుంది ఏంటంటే ఈ సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను. ఈ సువార్త యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ఏం తెలియపరుస్తుందంటే ఆత్మీయ మందిరాన్ని కట్టుకోమని. ఆత్మీయ మందిరం ఎలా కట్టబడాలో బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రతి క్రైస్తవుడు కూడా ఎరగవలసినటువంటి విషయమే ఆత్మీయ మందిరం ఎలా కట్టుకోవాలని. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉంది. చిన్న విషయం కాదు ఇది, దేవుని శక్తి. మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడు? ఆకాశమైన సింహాసనం, భూమి ఆయనకు పాదపీఠ. ఊరికే ఆయన భూగోళం ఆయన కాలు కింద ఒక చిన్న డాట్ లాగా ఉంటుంది అనమాట. అట్లా పాదపీఠంగా ఉంటుంది. అటువంటి భూమిలో ఆయన శక్తి అంత గొప్పదో చూడండి. ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న విషయాలు చూసినట్లయితే ఇక్కడ 7 అడుగులు 8 అడుగులు 10 అడుగులు ఉన్న వ్యక్తులే ఆజానుభావులుగా, గొలియాతు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పెద్ద ఆజానుభావులాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ దేవుని శక్తి అది కాదు. నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయటం అది దేవుని శక్తి అయినది. యూదులకి పాత నిబంధనలో ఉన్న వారికే గాని, క్రొత్త నిబంధన గ్రీసు దేశస్థులంటే అన్యజనులందరికి కూడా రక్షణ కలుగు చేయటం అది దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి విశ్రాంతి దినమును బూచీగా చూపించి ఆత్మీయ మందిరాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి ఒక తెగవారు సిగ్గుపడ్డారు. యేసుక్రీస్తు వారు వారి విషయమే తెలియపరుస్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి 17 ఉన్నటువంటి వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి
పనిచేయదగని 6 దినములు కలవు గనుక ఆ దినములోనే వచ్చి స్వస్థ పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాం కుమార్తె అని ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యమంతటిని చూసి సంతోషించెను. ఇది నీతి సువార్త. ఇది విశ్రాంతి దినాన్న చెప్తున్నారు బూచిగా చూపించి. విశ్రాంతి అంటే వీరికి ప్రేమ లేదు, వీరిలో ఏకాత్మ పనిచేయట్లేదు, వీరు కఠిన హృదయులు అయిపోయారు. ఆవిడ ఆల్రెడీ 18 సంవత్సరాల నుంచి అబ్రహాం కుమార్తె అంటే వీరి యొక్క సహోదరి, వీరితో పాటు సహవాసం చేస్తున్న ఆవిడే ఉంటే ఆమెను స్వస్థపరచడానికి, ఆమెకి ఉన్నటువంటి అనారోగ్యాన్ని తీసివేయటానికి వీరికి ఏం కుదరట్లేదు. ఆమెని ఆదివారం అని చెప్తున్నారు. ఆదివారాన్ని బూచిగా చూపించి ఆత్మీయ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి తెగవారు ఏమయ్యారంటే సిగ్గుపడ్డారంట. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతా ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూసి సంతోషించెను. నేడు క్రైస్తవులంటే ఏమనుకుంటున్నారంటే ఆదివారము విశ్రాంతి దినము తప్పనిసరిగా పాటించి ఆయనకు ఆరాధన చేయటానికి ఒక 4 పాటలు పాడి ప్రార్థన చేసి ఏదో ఒక వాక్యం కల్పనా కథలో చెప్పి 4 మాటలు చెప్పి, అంటే సత్యవాక్యాన్ని చెప్పే ప్రసక్తి లేదు. మళ్ళీ విశ్రాంతి దినానికి మనము ఈరోజు జరుగుతున్న విశ్రాంతి దిన ఆదివారపు ఆరాధన చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆరాధనలు ఏ విధంగా జరిగా మనం గుర్తుపట్టచ్చు. ఆయన రాకడ గురించి, ఆయన యొక్క శక్తిని గురించి తెలియపరిచినటువంటి ఈ తెగవారు వీరు ధర్మశాస్త్ర ఉపదేశకులు, మళ్ళీ పైగా ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. అబ్రహాము గారి కుమార్తె అంట. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఎవరైనా సమాజ మందిరపు అధికారికి ఆయన చెప్పాడు. అధికారి సిగ్గుపడ్డాడు అనమాట. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారం చూసినట్లయితే ఎటువంటి వాడైనా సరే తనలో పశ్చాత్తాపం కలుగుతుంది. కానీ వీరు రాతి హృదయాలు అయిపోయినటువంటి వారు. ఆయన చేసిన దానికి చుట్టుపక్కల ఉన్న ఈ ఘనకార్యం చూసి వారు సంతోషించితిరి. అంటే ఆదివారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆదివారం వాస్తవంగా దేవుని సందేశాన్ని, ఆదివారమే కాదు 24 అవర్స్ ఏ రోజైనప్పటికీ కూడా దేవుని సందేశాన్ని ఎప్పుడు కూడా అనుసరించేవాడే క్రైస్తవుడు. ఎప్పుడు క్రీస్తు పనిని చేస్తున్నవాడు అవుతాడు. నీతి సువార్త ఆత్మీయ మందిరంగా కట్టబడటం, అలా కట్టబడకుండా ఉండటానికి చేస్తున్నటువంటి అపవాది యొక్క తంత్రాలై. నీతి సువార్త చెప్పేది ఏంటంటే ఆత్మీయ మందిరము. రోమిలు రాసిన పత్రిక 1:16. రోమిలు రాసిన పత్రిక 1:16. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదుడికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇది ఈ సువార్త దేవుని యొక్క శక్తి చేత కట్టబడేది. డబ్బు చేత, పలుకుబడి చేత కట్టబడేదే రాళ్ల మందిరం. కానీ దేవుని శక్తి చేత కట్టబడేది ఏంటంటే ఆత్మీయ మందిరము. ఆత్మీయ మందిరమును కట్టుకోవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. క్రీస్తును అంగీకరించేవారు చేయవలసినటువంటిది. ఆయన సువార్తను అంగీకరించేవారు సువార్తను గురించి సిగ్గుపడకుండా ఉండటం అంటే అదే. కీర్తన గ్రంథము 40:10. ఈ సువార్త ఎందుకు తెలియజేయాలన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీతి సత్య సువార్తను హృదయంలో ఉంచుకున్న వారందరూ తెలియపరచాలి. నీతి సత్య సువార్తను హృదయంలో ఉంచుకున్న వారందరూ కూడా తెలియపరచాలి. కీర్తన గ్రంథం 40:10. కీర్తన గ్రంథం 40:10. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు.
నీతి సత్య సువార్తను హృదయంలో ఉంచుకున్న వారందరూ కూడా తెలియపరచాల్సిందే. ఈరోజు సువార్త కొంతమందే చెప్పాలి, ఎవరు చెప్పకూడదు అన్న లోకంలో చూస్తూ ఉంటాం. కానీ కీర్తనాకారుడు క్రీస్తు పూర్వమే కీర్తనాకారుడి చేత రాయబడుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. దేవుని యొక్క నీతి మన హృదయంలో ఉంచుకున్నప్పుడు అది మన సహోదరులకి కానీ మన తోటి వారికి కానీ మనం తెలియచేయకుండా ఉండకూడదు. సువార్త చెప్పటం వల్ల అది ఆయనని మనం ఏం చేస్తున్నామంటే మరుగు చేయట్లేదు. ఆయన మరుగు చేయకూడదు, మరుగు చేయలేము కూడా. కాబట్టి సత్య సువార్త హృదయంలో ఉంచుకున్నటువంటి వారందరూ కూడా తెలియపరచాల్సిందే. ఈరోజు కొంతమంది తెలియపరచాలి, కొంతమందికి హక్కు ఉంది, కొంతమందే చేయాలి అన్నది లేదు. కానీ సత్య సువార్త నీతి సువార్త అది మనలో జీర్ణించుకుని మనం చేయవలసి తెలియపరచవలసిన ఉన్నాము. విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదించుకుని విచ్చలవిడి జీవితాన్ని కలిగి ఉన్నవారికి ఇది అసలు చెప్పాలన్న ఉద్దేశం కూడా రాదు. కానీ అలా చెప్తున్నారంటే స్వలాభానికి చెప్పడమే తప్ప వేరేదేం కాదు. కానీ స్వలాభాన్ని చూసుకోకుండా చెప్పేది సత్య సువార్త. నీతి సత్య సువార్త హృదయంలో ఉంచుకున్నది వారందరూ కూడా తెలియపరచాలి అని కీర్తనాకారుడి దగ్గర మన దావీదు రాస్తున్నటువంటి కీర్తన మనం చూడగలం. 40వ అధ్యాయము 10వ వచనం. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండా లేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును సమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. మనం మరుగు చేయకూడదు. ఇది మన సహోదరులకి సత్య సువార్త చెప్పాలి. విశ్రాంతి దినం బూచిగా చూపించకూడదు. ఆత్మీయ మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇవన్నీ దేవుడి వర్తమానం తెలియపరుస్తుంది, నా సొంత మాటలు కాదు. ఇది మీకు ఏమన్నా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు, కామెంట్స్లో అడగచ్చు. ప్రతి సబ్జెక్టుకి దేవుని కనికరం చొప్పున ఆ వివరణ ఇవ్వగలిగే కనికరాన్ని ఆయన చూపించాడు. కాబట్టి తెలుసుకోవడంలో తప్పేం లేదు, దిద్దుకోవడంలో తప్పు లేదు. దిద్దుకున్నవాడే క్రైస్తవుడు అవుతాడు. సత్య సువార్త హృదయంలో ఉంచుకునే వారందరూ కూడా తెలియపరచాల్సిందే. అందువల్లే ఈ విధంగా దేవుని సత్య సువార్త తెలుపుటకు గల కారణమై ఉన్నది. నీతి సువార్త ఏంటంటే ఆత్మీయ మందిరంగా కట్టుకోవటానికి సువార్త విషయంలో సిగ్గుపడకూడదు. ఆయన మాటను తెలియపరచడమే సువార్త. ఈ సత్య సువార్తను మరుగు చేయకూడదు. నాకు తెలిసిన సత్యము నేను తెలియపరచాల్సిందే. లోక విషయాలు చూసినట్లయితే మనం చాలామంది ఏదన్నా ఆహారం తీసుకున్నా ఏదైనా ఎంటర్టైన్మెంట్ విషయాలే కానీ వారు తెలియకుండా ఉండరు. వారు అన్నీ కూడా తెలియపరుస్తూ ఉంటారు. వారికి ఎవరు కూడా పబ్లిసిటీ అవసరం లేదు. వారికి వారే పబ్లిసిటీ చేస్తారు. వాళ్ళు బహిరంగంగా చేయని అవసరంలా. అలాగే వాటి పబ్లిసిటీ కన్నా దేవుని సత్య సువార్త నీతి సువార్త తెలియపరచడానికి మనం మరుగు చేయకూడదు. తెలియపరచాల్సినటువంటి వారమై ఉన్నాము. ఇందుకే ఈ పని కొరకే మనం నియమింపబడ్డాము అన్న గ్రహింపు మనకు రావాలి. మనం పొందుకున్నటువంటి మేళ్లను ఇతరులకు పంచేవారిగా మనం ఉండాలి. ఏదో బూచిగా చూపించి కానుకలు ఇవ్వకపోతే, మందిరానికి రాకపోతే, దేవుడి మందిరాన్ని ఏం జరుగుతుంది? మందిరం ప్రతి ఆదివారం జరుగుతుంది. మందిరంలో ఏం జరుగుతుంది? అబద్ధమా సత్యమా? గుర్తుపట్టండి. కూడుకుంటున్నారే కానీ పాత నిబంధన గ్రంథంలో స్వస్థత ఇవ్వకూడదంట. కానీ వీళ్ళు గాడితో కానీ ఏదన్నా సరే గుంట్లో పడిపోతే తీసేస్తారు. వాళ్ళ ఆస్తులు ఎవరిని ఎత్తుకుపోతుంటే పట్టుకొచ్చుకుంటారు. అన్నీ చేస్తారు కానీ ఇది చేయకూడదు. వారి అవసరాలు అయితే ఏదన్నా చేస్తారు. కానీ ఆదివారం ఆరాధనని మిస్ కాకూడదని చెప్పి చెప్తున్నటువంటి గ్రూపు తెగవారు ఇక్కడ మనకు కనబడుతున్నారు. వారు సిగ్గుపడిరంట. రేపు రాకడలో కూడా వీరు సిగ్గుపడతారు అన్నదే దేవుని యొక్క సందేశం. ఆత్మీయ మందిరానికి ఇవ్వాల్సినటువంటి విలువ ఇవ్వని వారు అందరూ కూడా ఆయన రాకడలో ఖచ్చితంగా సిగ్గు నొందుతారని దేవుడు యేసుక్రీస్తు వారే తెలియపరుస్తున్నాడు. మరెవరో కాదు. మార్కు సువార్త 8:38 ఒకసారి చదువుకోండి. ఆయన ఈ సువార్త వలన మరణాన్ని నిరర్ధకం చేశాడు. ఆయన ఈ సత్య సువార్త వలన మరణాన్ని నిరర్ధకం చేసింది ఈ యొక్క సత్య సువార్త. మరణాన్ని నిరర్ధకం చేసింది ఈ సువార్తే. ఆ సువార్త గురించి పౌలు గారు రాస్తున్నటువంటి రోమిలకు రాసిన పత్రిక 1:16 సువార్తను గురించి సిగ్గుపడువాడిని కాదు నేను, సువార్త దేవుని శక్తి ఉందని చెప్తున్నటువంటి ఆయన మరణాన్ని నిరర్ధకం చేసిందని తిమోతి గారికి రాస్తున్నాడు.
తిమోతి గారికి రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఏ హేతువు చేత? ఆయన చూసినట్లయితే 1వ అధ్యాయము 2వ పత్రిక, తిమోతి గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో చివరి భాగంలో కనబడుతుంది. ఆ క్రీస్తు యేసు మరణములను నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తీసుకొచ్చాడంట. సువార్త మరణాన్ని నిరర్ధకం చేస్తుంది. యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సువార్త మన మరణాన్ని నిరర్ధకం చేసింది. అది ఈ సువార్తను, ఈ మాటలను లక్ష్య పెట్టకుండా, 10 మందిలోకి తెలియపరచకుండా, అనుసరించకుండా ఉన్నవారు ఆయన రాకడలో సిగ్గునొందుదురు. మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులో తెచ్చెను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించిన వాడుగాను, అపోస్తలుడుగాను, బోధకుడుగాను నియమింపబడి తిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఆయన ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్నటువంటి స్థితిలో, ఆయన ఎదుర్కొచ్చినటువంటి సమస్యల్లో ఆయన అప్పచెప్పుకుంది తన ఆత్మను ఆయనకి అప్పగించాడు. ఆయనను రాబో దినములలో ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఇది విశ్వాసం. మరణాన్ని నిరర్ధకం చేసింది సువార్త. మరి ఈరోజు విశ్రాంతి దినం బూచిగా చూపిస్తూ ఆత్మీయ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి తెగవారు సిగ్గుపడిరి. ఆ రోజు రేపు కూడా ఆయన రాకడలో వీరు సిగ్గు నొందుదురు. ఈ సువార్తను భిన్నంగా వారు అనుసరించినట్లయితే, సహించిన వారమైతే ఆయనతో కూడా మనం వెళ్తాము. తిమోతి గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగుమంటే మనలను ఆయన ఎరుగునను. మనం సహించినట్లయితే ఈ లోకంలో ఎదురొచ్చినటువంటి ప్రతి సమస్యను ఎదిరించి నిలబడి ఏక హృదయం ఏకాత్మ కలిగి జీవించినట్లయితే, సంఘముగా ఆత్మీయ మందిరంగా ఉన్నవారు ఆయనతో కూడా మనం ఏం చేస్తామంటే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనతో కూడా మనం ఏలుదుము అన్న ఆ విశ్వాసాన్ని కలిగి మన క్రైస్తవ జీవితంలో కొనసాగాలి. ఈ విషయంలో మనం సిగ్గు అవమానాన్ని పొందాం. ఇది ఆయన విశ్వసించినటువంటి ఆయన అటువంటి వాడు. మనం విశ్వసించింది సామాన్యుని కాదు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. మనము ఏలాలి అంటే ఏలుదుము. ఇది సువార్త తెలియపరిచినటువంటి సత్యము. ఆయనతో కూడా మనం ఏలుదుము. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రధానమంత్రితో కూడా ఏలుదుము అంటే నమ్ముతారు, కానీ ఆయనతో ఏలుదుము అంటే నమ్మరు. ఆయన సువార్త శక్తి చేత మనం ఏలగలము. ఆయన అధికారములో మన మంత్రులుగాను, రాజులుగాను, యాజకులుగాను మనం ఉంటామని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇది విశ్వసించిన వారికే దేవుని మెప్పు కోరక మనుషుల మెప్పు కోరే వారిలా మనం ఉండకూడదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అలాగే ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. వీరిని గురించి దేవుడు అంట సిగ్గుపడాడంట. ఆయన రాకడలో మత్తయి సువార్త మనం చూసినట్టయితే 16వ అధ్యాయము 18వ వచనం నుంచి ఉన్నటువంటి వాక్య భాగాల్లో, అలాగే మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనంలో చెప్పబడుతుంది. ఆయన రాకడలో ఆయన కొరకు ఆయన సిగ్గు పడేవారిగా మనం ఉండకూడదని చెప్తుంది. సిగ్గు నందకుండా ఉండటం కొరకు ఆయన తెలియపరుస్తున్నాడు. అయితే ఆయన మరి వారి శ్రేష్టమైన దేశము అనగా
అయితే హెబ్రీ రాసిన పత్రిక 11:16 అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఇది నీతి సువార్త. ఆయన మాట, సువార్త అంటే ఆయన మాట. ఆయన ఏదైతే చెప్పాడో ఆ మాటలు, ఈ మాటల్ని విశ్వసించిన వాడు సిగ్గు అవమానం అందుడు. కానీ ఆయన గురించి, ఆయన మాటల గురించి సిగ్గు అవమానం నందువాడు ఆయన రాకడలో, ఆయన దూతల ఎదుట ఆయన సిగ్గు నందునని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అయితే ఇటువంటి వారిని గురించి ఆయన సిగ్గు నందుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశము కొరకు కోరుచున్నారు. ఈరోజు ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్న వారందరూ కూడా పరలోక దేశాన్ని సంబంధమైన దేశమును కోరుకునేవారు. రాళ్ల మందిరాన్ని కట్టుకునే వాళ్ళు, గ్రాండ్ గా కట్టుకునే వాళ్ళు అందరూ కూడా ఆత్మీయ మందిరాన్ని కట్టుకున్నవారు కాదు, భూ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టిన వారని. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారి గురించి సిగ్గుపడడు. ఎవరి గురించి? పరలోక సంబంధమైన దేశం కొరకు కోరుచున్నవారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. అయితే ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఈరోజు మనం ఇక్కడ రాళ్ల మందిరం మన దగ్గర లేదే అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. బాధపడేవారు కూడా కాదు ఆత్మీయ మందిరం కట్టుకునేవారు. ఎందువల్ల అంటే ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. వారి కొరకు ఒక మహా పెద్ద పట్టణాన్నే, ఒక మందిరాన్ని కాదు, పట్టణాన్నే ఆయన ఏం చేశాడ? సిద్ధపరిచి ఉన్నాడు. చిన్న విషయం కాదు పట్టణం అంటే. విజయవాడ పట్టణం, మచిలీపట్నం, విశాఖపట్నం, మీకు బాగా అర్థమవుతుంది. విజయవాడ కన్నా విశాఖపట్నం అంటే బాగా అర్థమవుతుంది. విశాఖపట్నమే సిద్ధపరిచి ఉన్నాడంట ఆత్మీయ మందిరంగా కట్టుకునే వాళ్ళకి. కాబట్టి తాత్కాలికమైనటువంటి చిన్న రాళ్ల మందిరాలకి, ఒక 20 ఎకరాల్లో కట్టుకున్న రాళ్ల మందిరాల కొరకు దృష్టి పెట్టకండి. 20 ఎకరాల్లో 100 ఎకరాల్లో కట్టుకోవాలని చూడకండి. విశాఖపట్నం ఎంత పెద్దదో మనందరం తెలుస్తుంది. గ్రేటర్ విశాఖపట్నం. ఆ గ్రేటర్ విశాఖపట్నంలోనే ఆయన ఏం చేస్తున్నాడంట? ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడంట. ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. ఒక్క పట్టణం. ఎవరి కోసం? శ్రేష్టమైన దేశం, పరలోక సంబంధం దేశం కోరుచున్నారు. అందుచేత తాను వారికి దేవుడిని అనిపించుకోవడం సిగ్గుపట్టలేదు. ఆయన ఎవరైతే కోరుకుంటున్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్క పట్టణం అంట. విశాఖపట్నం చిన్నదే నేను చెప్పింది. అలాగా మా చెన్నై పట్టణం, ఇవన్నీ కూడా దేవుని ఆయన కాళ్ళ కింద చిన్నదే భూగోళం, పాత పీఠం ఆయనకి. ఈ పట్టణాలను ఇవ్వటానికి ఆయన శ్రేష్ఠుడు, ఆయన అధికారం కలిగిన వాడు అని చెప్పి మనం విశ్వసిస్తున్నాము. కాబట్టి మనము వీరి గురించి మనం అటువంటి విశ్వాసం కలిగిన వారి గురించి ఆయన సిగ్గుపడడు. ఆయన ఎప్పటికీ కూడా సిగ్గుపడడు. విశ్రాంతి దినాల్ని బూచీగా చూపించి ఆత్మీయ మందిరాలని కట్టనీయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారు తప్పనిసరిగా గుర్తుపట్టండి. ఆత్మీయ మందిరాలు గురించి దృష్టి పెట్టండి. విశ్రాంతి దినాలు లేకపోతే లేనిపోయిన ఆచారాలతోటి తోటి వారి విషయంలో ఏకాత్మ ఏక హృదయం లేకుండా మిగతా 6 రోజులు ఉన్నాయిగా చూసుకోవచ్చులే, ఈ రోజే చేయాలా అంటే, ఈ రోజే చూడాలా అంటే దేవుని పని పక్కన పెడుతున్నట్టు కాదు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి మీరు చదువుకోండి. లూకా సువార్త 13:10-17 వరకు ఉన్నటువంటి వచనాల భాగాలు చదవండి. మీరు ఏదన్నా మీ ఇంట్లో నుంచి తప్పిపోతే వాళ్ళు ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతారు. ఆ రోజు మీరు విశ్రాంతి దినం లేదు, ఏం లేదు, మీకైతే చేయొచ్చు. విశ్రాంతి దినం కన్నా ప్రాముఖ్యత ఏంటంటే ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్నటువంటి తోటి వారిని వారిని సరైన మార్గంలో తప్పిపోతున్న వారిని, ఇబ్బంది పడుతున్న వారిని. 18 సంవత్సరాల నుంచి అబ్రహాం కుమార్తె ఎందుకు ఇబ్బంది పడింది అక్కడ? లూకా సువార్త 13-17 వచనాల్లో మనం చూసినట్లయితే వీరి హృదయ కాఠిన్యమును బట్టి, అక్కడ వారు ఏమయ్యారంటే యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతం బట్టి వారు సిగ్గుపడిరి. ఈరోజు సిగ్గు అవమానాన్ని
మనం నొందకుండా ఉండాలంటే ఆత్మీయ మందిరం మీద దృష్టి పెట్టాలి. ఆత్మీయ మందిరాలకే మన ప్రాధాన్యతనివ్వాలి. నీతిని వెంటాడని అన్యజనులు నీతిని పొందిరి. నీతిని వెంటాడని అన్యజనులు నీతిని పొందిరి. రోమిలి రాసిన పత్రిక 9వ అధ్యాయము మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను మనం ఇక్కడ చూడగలం. రోమిలి రాసిన పత్రిక 9వ అధ్యాయం 30 నుంచి 33 వరకు వచనాలు. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలంగా కాక క్రియల మూలంగానైనట్టు దాన్ని వెంటాడిరి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను, ఆయనందు విశ్వాసం ఉంచి వాడు ఎవడను సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడ్డారు. ఆయనందు విశ్వాసం ఉంచండిరా, ఉంచితే మీరు సిగ్గునొందరని చెప్పి ఆయన చెప్తే ఆ అడ్డురాయే వారికి పడిపోట గల కారణమైంది. అది ఎవరు? పాత నిబంధన గ్రంథం. రాబోయే మందిరమునందు విశ్వసించక వారు పడ్డారు. రాబోయే ఆత్మీయ మందిరమును గురించి వారు అవగాహన లేకుండా ఆ మందిర విషయంలోనే వారు తగిలి, అంటే మందిరమును కడతాను ఇది పడేస్తాను అన్నందుకు ఆయన మీద తిరుగుబాటు చేసినందుకు ఆ మాట ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే వారికి ఎదురు తగిలి వారు పడిపోయారు. నీతిని వెంటాడారు వాళ్ళు, కానీ నీతి వెంటనాడని నీతిమంతులు అన్యజనులకి ఈ యొక్క ఆధిక్యత కలిగింది. అన్యజనులకు ఏమైందంటే నీతిని వెంటాడని అన్యజనులు నీతిని పొందిరి. అదే యేసుక్రీస్తు వారు మరణ పునరుద్ధానాల్ని, శిలువ మరణ పునరుద్ధానాల్ని మనము విశ్వసించుట చేత, లేకపోతే వారికిలాగే మనము కూడా ఆ యొక్క మందిర విషయంలోనే, అంటే రాళ్ల మందిరమే ప్రాముఖ్యం అని ఆత్మీయ మందిరాన్ని కట్టుకోకపోతే ఆ రాయే ఎదురు తగిలి పడిపోయే ప్రమాదం ఉంది. ఆ అంశం ప్రకారం పడిపోతారు అన్యజనులు కూడా. వారు అదే చేశారు, మీరు అదే చేస్తున్నారు. వారు కారుదాక్షాలన్న కాశారు, మీరు అసలు ఏమీ మీ దగ్గర కనబట్టలేదన్న వాక్యాన్ని మీరు గుర్తు చేసుకోవాలి మనం. కాబట్టి నీతిని వెంటాడిన అన్యజనులైన మనకి నీతిని పొందాము. వారు నీతిని వెంటాడినా కూడా వారికి ఏంటంటే క్రియల మూలములుగా దాన్ని వెంటాడిరి. అంటే విశ్రాంతి దినాలని ఆచరించడం, పండగలను ఆచరించడం, బలులను ఆచరించడం, అంటే వీటన్నిటిని చేస్తున్నారు. మనసు మాత్రం వారిలో ఏమవుతుందంటే రాతి హృదయంగా ఉండిపోయినటువంటి స్థితి వాళ్ళది. మన విశ్వాసం మూలంగా కాక క్రియల మూలంగా అయితే మనము పడ్డట్టే. మనం కూడా విశ్వాసం మూలంగా కాకుండా క్రియల మూలంగా అయితే, ఏదైతే పాత నిబంధన గ్రంథంలో వారు మందిర సందర్భాన్ని మందిరంగా సియోనులో స్థాపించినటువంటి ఆ రాత్రి తగిలి ఎలాగైతే పడ్డారో అదే విధంగా అన్యజనులైన మనం కూడా పడిపోతాం. ఈరోజు వారు రాళ్ల మందిరం కోసం ఆత్మీయ మందిరాన్ని విశ్వసించక ఆ రాతి మందిరం ద్వారానే వాళ్ళు పడిపోయారు. మనము కూడా ఈరోజు రాతి మందిరాల మీద ఆశ పెట్టుకుంటే రాబోయే రోజులు ఆత్మీయ మందిరంగా కట్టుకోకుండా రాళ్ల మందిరం విషయమే అయితే అది కూడా మనకి అడ్డురాయి అడ్డుబండ అనే దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. ఇక్కడే మనం చూసినట్టు రోమిలి రాసిన పత్రిక 9వ అధ్యాయము 30 వచనం నుంచి 33 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలు. అట్లయితే మనం ఏమందము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకోలేదు? వారు విశ్వాసం మూలంగా కాక క్రియల మూలంగానే అంటూ దాన్ని వెంటాడిరి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించున్నాను, ఆయన అందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్టిపడిరి. వారు తొట్టిపడ్డారు. ఈరోజు క్రొత్త నిబంధన అన్యజనులు కూడా ఇదే పరిస్థితి. వారు అడ్డురాయి తగిలి తొట్టిపడ్డారు. అదే అడ్డురాయి యేసుక్రీస్తు వారైతే యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే, ఆ సియోనులో స్థాపించిన రాయిని విశ్వసిస్తే అది నిత్య జీవాన్ని ఇస్తుంది. ఆత్మీయ మందిరంగా కట్టబడి నిత్య జీవాన్ని ఇస్తుంది. ఆయన నివసించే మందిరంగా ఉంటాము. కాదు రాళ్ల మందిరమే ప్రాముఖ్యము, దానికి ఉన్నటువంటి సాంప్రదాయము, విశ్రాంతి దినములు, దానికి ఉన్నటువంటి పండగలు, ఆచారాలే ప్రాముఖ్యం అనుకుంటే గనక ఏదైతే యూదులు తగిలి పడిపోయారో అదే విధంగా అన్యజనులుగా విశ్వసించినటువంటి వారు కట్టుకుంటున్న మందిరాలే వారిని పాతాళానికి పడేస్తుందని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏదైతే మందిరం ఉందో
ఆ మందిరాన్ని అనుసరించాల్సింది యూదులు. అయితే గ్రీసు దేశస్తులు అన్యజనులైనటువంటి మనం కూడా అదే మందిరాన్ని అనుసరించాలి. కానీ అది ఆత్మీయ మందిరం. వారు కూడా ఆత్మీయ మందిరాన్ని రాబోయే రోజుల్లో ఆయన నిర్మిస్తారన్న దాన్ని గుర్తుపట్టకుండా రాళ్ల మందిరానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను పట్టుకునే వారు ముందుకు వెళ్ళారు. అలాగే అన్యజనుల్లో కూడా ఇదే రేటు జరుగుతున్నది. ఆత్మీయ మందిరాన్ని కట్టుకోలేని వాళ్ళ పరిస్థితి ఇంతే. అదే మందిరం వారికి ఆటంకంగా మారుతుంది. అదే మందిరం వారికి పాతాళానికి తీసుకుని పోతుంది. ఆ మందిరంలో సమస్త సమకూర్చాలని సంపాదనకి మార్గమని, అదే ఆ మందిరమే మమ్మల్ని జీవింపజేస్తుందని, మాకు మా పిల్లల తరాలకి ఇది పాలకొండలా ఉంటుందని నిర్ణయించుకుని ఆ దేవుని పరిచర్ను, దేవుని సత్యాన్ని, ఆ ఆత్మీయ మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళ పరిస్థితి ఇదే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు వింటున్నటువంటి ఈ వర్తమానం మీ దాకా వచ్చిందంటే ఒకసారి గుర్తుపట్టండి, ఆత్మీయ మందిరం ముఖ్యమా, రాళ్ల మందిరం ముఖ్యమా అని. రాళ్ల మందిరాన్ని కట్టుకునేవాడు ఎప్పటికీ కూడా ఆత్మీయ మందిరాన్ని కట్టలేడు అని అర్థం, కట్టట్లేదు అని అర్థం. ఆత్మీయ మందిరాన్ని కట్టుకున్నవాడు గృహాల్లో కూడుకుంటారని చెప్పి మనం చూసాం. యేసుక్రీస్తు వారు సముద్రం దగ్గర కొండ మీద ప్రసంగాలు చేశారు. ఆయన తర్వాత అపోస్తలులు చూసినట్టయితే ఇళ్ల దగ్గర ప్రార్థనలు చేశారు, ఇళ్ల దగ్గర కూడుకున్నారు. ఎక్కడైతే ఏమైంది, దేవుని పని జరుగుతున్నప్పుడు, దేవుని సత్యం అనుసరిస్తున్నప్పుడు. కాబట్టి రాళ్ల మందిరాలు మీకు అడ్డుగా తగిలి మీరు పడిపోయే స్థితి ఉంది. వారు జరిగినటువంటిది మన దగ్గర కూడా జరగకూడదని దేవుని యొక్క సందేశం తెలియజేస్తుంది. ఈ మాటలు మనందరం గ్రహించగలటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ మాటలు తెలియపరిచిన పరిశుద్ధాత్మ దేవుడికి సర్వగంత మహిమ ఆయనకి చెందును గాక. ఆమేన్.